మరియు ఈరోజు నాకు నమ్మకం ఉంది నితీష్ కుమార్ గారు చేసిన పనిని మన యశస్వి ప్రధానమంత్రి శ్రీమాన్ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో శ్రీ సామ్రాజ్ చౌదరి గారు దానిని చాలా వేగంగా మరియు ఉన్నత శిఖరాలకు తీసుకువెడతారు. ఈరోజు ఇది నాకు కూడా గర్వకారణమైన క్షణం. దేశ యశస్వి ప్రధానమంత్రి ఆదరణీయ నరేంద్ర మోదీ గారు, ఆదరణీయ నితీష్ గడ్కరీ గారు మరియు ఆదరణీయ నితీష్ కుమార్ గారు, నితీష్ కుమార్ గారి మరియు నరేంద్ర మోదీ గారి కలలను సాకారం చేయబడుతుందని నాపై ఈ భరోసా వచ్చింది. సామ్రాజ్ చౌదరి బీహార్ కొత్త ముఖ్యమంత్రి అవుతారు. ప్రస్తుతం బీహార్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సామ్రాజ్ చౌదరి ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడటం అనేది ముందుగా బీజేపీ శాసనసభా పక్షంలో నాయకుడిగా అయిన తర్వాత, అంటే నాయకుడిగా ఎన్నికైన తర్వాత ఒక విధంగా ఖరారైంది. మరియు ఆ తర్వాత ఎన్డీఏ శాసనసభా పక్షంలో అక్కడైతే నిష్క్రమణ ముఖ్యమంత్రి నితీష్ కుమార్తో సహా అన్ని భాగస్వామ్య పక్షాల సీనియర్ నాయకులు మరియు ఎమ్మెల్యేలు హాజరై ఉన్నారో అక్కడ ఆయన పేరుకు ఆమోదముద్ర పడింది. అసలు సామ్రాజ్ చౌదరి బీహార్ ముఖ్యమంత్రి ఎందుకయ్యారు? దీని వెనుక బీజేపీ వ్యూహం ఇదేనని చెప్పబడుతోంది. అదేంటంటే బీజేపీ ప్రస్తుతానికి ఏ కొత్త ముఖంపైన లేదా తమ పార్టీకి చెందిన పాత నాయకుడిపైన పందెం వేయాలనుకోవటం లేదు. ఎందుకంటే యథాతథ స్థితిని కొనసాగించడం ద్వారా అది ఒక విధంగా నితీష్ కుమార్ ఓటర్లను కలుపుకుపోగలదని దానికి అనిపిస్తోంది. ఎందుకంటే వారికి తెలుసు, ఈ నిజం వారికి తెలుసు, నితీష్ కుమార్ ఏ విధంగా అయితే రాజ్యసభకు ఎన్నికయ్యారో మరియు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయవలసి వచ్చిందో ఆ తర్వాత ఆయన ఓటర్లలో ముఖ్యంగా ఎన్డీఏలోని ఒక పెద్ద ఓటర్ల సమూహం ఏదైతే ఉందో వారిలో చాలా నిరాశ ఉంది. మరియు బీజేపీ ఈ నిజాన్ని గుర్తించి సామ్రాజ్ చౌదరికి బీహార్ కిరీటాన్ని ఇచ్చింది. ఎందుకంటే వారికి అనిపిస్తోంది ప్రస్తుతానికి ఏదైనా కొత్త రాజకీయ ప్రయోగం చేసే బదులు ఒక విధంగా కొనసాగింపు చేయాలని, కొనసాగింపును ఉంచాలని. సామ్రాజ్ చౌదరి విషయానికి వస్తే నిశ్చయంగా ఆయన బీజేపీలో కొత్త ముఖం. దీనికి ముందు ఆయన జనతాదళ్ యునైటెడ్లో ఉన్నాడు మరియు అంతకుముందు ఆయన ఆర్జేడీలో చాలా సంవత్సరాలు ఉన్నారు. ఆర్జేడీ ఒక్కసారి ఆయన్ని మంత్రిని కూడా చేసింది. కానీ ఆ సమయంలో వయసు తక్కువగా ఉండటం వల్ల ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. జనతాదళ్లో కూడా ఒకసారి విధాన పరిషత్ సభ్యుడిగా ఉన్న ఆ సమయంలో తిరుగుబాటుదారుడిగా మారిన కారణంగా, అంటే జితన్ రామ్ మాంజీతో మరియు బీజేపీతో వెళ్ళిన కారణంగా ఆయన సభ్యత్వం కూడా రద్దయింది. సభ్యత్వాన్ని కోల్పోవాల్సి వచ్చింది. కానీ బీజేపీలో ఆయన ఎదుగుదల ఏదైతే ఉందో ఎక్కడో ఒక చోట ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరియు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు అనిపిస్తోంది ఆయన పార్టీ యొక్క ప్రజాధారణ ఏదైతే ఉందో, ముఖ్యంగా ఎన్డీఏ యొక్క ప్రజాధారణ ఏదైతే ఉందో దానిని ఆయన ఐక్యంగా ఉంచగలరని. మరియు మీకు గుర్తుంటే గనక కేంద్ర హోంమంత్రి అమిత్ షా సామ్రాజ్ చౌదరి తారాపూర్ నుండి శాసనసభ కోసం ఎన్నికల బరిలో ఉన్నప్పుడు ఆ సమయంలో అన్నారు, మీరు ఈయన్ని ఒక్కసారి గెలిపించి పంపండి, నేను ఈయన్ని చాలా పెద్ద మనిషిని చేస్తాను. మీరు నమ్మకం ఉంచండి, సామ్రాట్ గారిని భారీ మెజారిటీతో గెలిపించండి, మోదీ గారు సామ్రాట్ గారిని పెద్ద మనిషిని చేస్తారు. అయితే అమిత్ షా తన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారని మీరు చెప్పవచ్చు. జనతాదళ్ యునైటెడ్ విషయానికి వస్తే ప్రస్తుతానికి నితీష్ కుమార్ కుమారుడు నిశాంత్ పార్టీ పనుల్లో అయితే అతను చురుకుగా ఉంటారు, కానీ ప్రభుత్వంలోకి రావడానికి అతను సిద్ధంగా లేరు. మరియు ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతానికి పార్టీకి చెందిన ఇద్దరు సీనియర్ నాయకులు మరియు నితీష్ మంత్రివర్గంలో చాలా సంవత్సరాలుగా మంత్రులుగా ఉన్న విజయ్ చౌదరి మరియు బీజేంద్ర యాదవ్లను ఉప ముఖ్యమంత్రులుగా చేసేందుకు నిర్ణయం తీసుకుంది.